ఫెలోపియన్ ట్యూబ్స్ వాటి ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే గర్భసంచికి రెండు సైడ్స్ రెండు ట్యూబ్స్ ఉంటాయండి. సో ఈ ట్యూబ్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే గర్భసంచి పాత్ర ఎంత ఉందో ఫెలోపియన్ ట్యూబ్స్ కూడా పాత్ర కూడా అంతే ఉంటుంది. సో గర్భసంచి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అంటే ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత దాన్ని పూర్తిగా 9 నెలలు మోయాల్సిన బాధ్యత గర్భసంచి మీద ఉంటే అసలు ఈ ఎంబ్రియో ఎక్కడ తయారవుతుంది? గర్భసంచిలో కాదు. ఈ ఎంబ్రియో మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ లో తయారవుతుంది. అంటే మానంలోంచి వచ్చిన వీర్యకణము, అండాశయం నుంచి రిలీజ్ అయిన అండము, ఇవి రెండు ట్యూబ్ లో కలిసి ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో తయారయ్యి 5 రోజులు కూడా అదే ఎంబ్రియో ఆ ఫెలోపియన్ ట్యూబ్ లో పెరిగి మళ్ళా వెనకాలకి వచ్చి గర్భసంచిలో అతికితే ప్రెగ్నెన్సీ వచ్చినట్లు లెక్క. అంటే ట్యూబ్స్ చాలా 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 ఇంపార్టెంట్. సో మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే అట్లీస్ట్ ఒక్క ట్యూబ్ అన్నా ఓపెన్ ఉంటేనే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ ట్యూబ్స్ బ్లాక్ ఎందుకు అయిపోతాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్. సో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐదర్ పొట్టలోంచి ట్యూబ్ లోకి ఎంటర్ అవ్వచ్చు, లేదా మానంలోంచి ఇన్ఫెక్షన్ ట్యూబ్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇలాగా ఏదైనా రీజన్ వల్ల ఇన్ఫెక్షన్ ట్యూబ్ లోకి ఎంటర్ అయ్యి ఆ లోపల ఉన్న చాలా డెలికేట్ మ్యూకోజా ఉంటుంది. ఆ మ్యూకోజాని తినేసి లోపలంతా అతికిపోయేటట్టు చేస్తుందండి ఇన్ఫెక్షన్. సో ఇలాగా ఆ లోపల మ్యూకోజా డ్యామేజ్ అయిపోయి ఓపెన్ ఉంటే అండము వీర్యకణం కలుస్తుంది, కానీ బేబీని గర్భసంచిలోకి నెట్టనివ్వకుండా ట్యూబ్ పట్టుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ బేబీ ట్యూబ్ లో ఇంప్లాంట్ అయిపోయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి లీడ్ చేస్తుంది. సో ఇన్ కేస్ అది మొత్తం లోపల డ్యామేజ్ అయిపోయి మూసుకపోతే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం కోల్పోతారు. ఇంకొక కండిషన్ ఏంటి అంటే హైడ్రోసాల్పింగ్స్ అంటారు. ఈ కండిషన్ లో ఏమవుతుంది అంటే ట్యూబ్ ఎండ్స్ మూసుకపోతాయండి. మూసుకపోయి లోపల ఉన్న సెక్రిషన్స్ అన్ని లోపల స్లోగా పెరుగుతూ ట్యూబ్ అంతా వాచిపోతుంది. ఈ ట్యూబ్ ఇలా వాచిపోవడాన్ని మనం హైడ్రోసాల్పింగ్స్ అంటారు. దీనివల్ల ఏమో యూజువల్ గా ఏంటి, ఈ ఇన్ఫెక్షన్ వలన అక్కడ నీరు చేరి ఆ నీరు స్లోగా అందులో ట్యూబ్ లో పెరిగి కొంచెం గర్భసంచిలోకి రావడం స్టార్ట్ చేస్తుంది. సో ఈ గర్భసంచిలోకి వచ్చిన తర్వాత బేబీని ఏం చేస్తుంది అంటే వచ్చి అతకడానికి ప్రయత్నం చేస్తే వాష్ చేసేదానికి వాటర్, ఎందుకంటే ఇది టాక్సిక్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన వాటర్ కాబట్టి బేబీకి అది టాక్సిన్ అంటే పాయిజన్ లాగా పనిచేసి అక్కడ కూర్చొనివ్వకుండా దాన్ని వాష్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే హైడ్రోసాల్పింగ్స్ మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి కమ్యూనికేటింగ్, ఇంకొకటి నాన్ కమ్యూనికేటింగ్. అంటే కమ్యూనికేటింగ్ అంటే గర్భసంచిలోకి ఆ నీరు జారేదానికి ఇంకా దారి తెరిచే ఉన్నదాన్ని కమ్యూనికేటింగ్ హైడ్రోసాల్పింగ్స్ అంటాం. ఇది మనకి ప్రాబ్లం. సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాము అంటే ఎనీవే ఆ ట్యూబ్ మనకి డ్యామేజ్ అయిపోయింది, దానివల్ల న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే లాప్రోస్కోపీ చేసి ఏదైతే ట్యూబ్ మనకి కమ్యూనికేటింగ్ ఉందో ఆ ట్యూబ్ ని క్లిప్ చేసి దాన్ని గర్భసంచి నుంచి సపరేట్ చేస్తామండి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాన్ కమ్యూనికేటింగ్ అంటే ట్యూబ్ లో నీరు ఉంది, నీరు గర్భసంచిలోకి వచ్చే దారి మూసివేయబడింది, అప్పుడు దాని వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. సో హైడ్రోసాల్పింగ్స్ అనగానే ఆపరేషన్ చేసేసుకోవాలి, దానివల్ల నా ఆరోగ్యానికి ప్రాబ్లం అవుతుంది, దీనివల్లనే నాకు పొట్టలో చాలా పెయిన్ వస్తుంది అని చాలా మంది సైకలాజికల్ గా ఆలోచిస్తూ చాలా మంది వస్తూ ఉంటారు. సో హైడ్రోసాల్పింగ్స్ అనేది అన్లెస్ అదర్వైజ్ అది ఇన్ఫెక్ట్ అయ్యి టార్షన్ అయ్యి అంటే మెలిక పడడం వల్ల సివియర్ పెయిన్ వస్తే తప్పితే దాన్ని మనము క్లిప్ చేయాల్సిన అవసరం కానీ తీసివేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అండాశయానికి రక్తం సరఫరా ఆ ట్యూబ్ నుంచి కూడా వస్తుంది. సో ఇన్ కేస్ మనము ట్యూబ్ని ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందని కానీ ఆ ట్యూబ్ని మనం రిసెక్ట్ చేస్తే ఆ అటు సైడ్ ఉన్న అండాశయానికి రక్తం సరఫరా తగ్గి అందులో ఉన్న అండాల సంఖ్య తగ్గిపోయేదానికి కూడా మనకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా ప్రొసీజర్ చేసేటప్పుడు దానివల్ల ఉండే లాభాలు ఏంటి, దానివల్ల ఉండే నష్టాలు ఏమిటి, లాభం ఎక్కువగా ఉందా నష్టం ఎక్కువగా ఉందా అని మనం ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.